హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం చాలామంది ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటారు. సో మన ఇంబ్యాలెన్సెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, నిజంగానే మనం ఒక్కొక్క టైంలో ఎగ్జాస్ట్ అయిపోతుంటాం, ఆ ఎగ్జాషన్ కరెక్టేనా, బై స్టాండర్ ఎఫెక్ట్, మన లైఫ్లో మనమే ఒక బై స్టాండర్గా ఉండిపోతూ ఉంటాము. సో ఇలా బోల్డ్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అవుతూ ఉంటుంది. వాటిని అన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ థెరపిస్ట్ డాక్టర్ హరీష్ తినేటి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. బాగున్నారా? యా, ఐమ్ గుడ్. సరే, ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, అంటే ఎప్పుడో అంటే వర్క్ చేస్తుంటాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ వర్క్ చేస్తాము, ఆ గొడవలు ఈ గొడవలు, ఆ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్, ఎమోషనల్, డిప్రెషన్స్, హ్యాపీనెస్, సాడ్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇట్స్ ఎ సైకిల్. కానీ ఒక్కొక్కసారి అన్నిటికీ బ్రేక్ ఇచ్చి ఒక కైండ్ ఆఫ్ ఎగ్జాషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే టైర్డ్ అయిపోతుండ్రు, ఇవన్నీ పక్కన పడేసి ఏం లేకుండా ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఒక ఐలాండ్కి వెళ్ళి చిన్నగా ఒక కెఫే పెట్టుకొని బతికేద్దామా అన్న ఫీల్లో ఉంటాం అనమాట. లైక్ ఎప్పుడైనా మనం అలాంటి ఐలాండ్స్కి వెళ్ళినప్పుడు అబ్బా వీళ్ళ లైఫ్ ఎంత బాగుంది, ఈ ఎగ్జాషన్ అప్పుడప్పుడు వస్తుంటుంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ ఇస్ ఇట్ గుడ్? ఓయా, ఎగ్జాషన్ రావడం గుడ్ అంటున్నారా? అయ్యో, కంపల్సరీ. మైండ్స్ కెపాసిటీ అండి. ఎనీవేర్ మీరు బేసిక్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, నర్వ్ ఫైర్ అవుతుంది అండ్ రెస్టింగ్ పొటెన్షియల్కి వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ మన బ్రెయిన్ లోపల, మన మైండ్ లోపల ఏది జరిగినా అది రెస్ట్ కోరుకుంటుంది. యూ కెన్ నెవర్ స్టే అట్ పీక్ ఆల్వేస్. మనం ఏదున్నా సరే బాడీ పైకి వెళ్తుంది, ఫాలో అవుతుంది, పైకి వెళ్తుంది, ఫాలో అవుతుంది. దట్స్ హౌ ఇట్ ప్యాటర్న్స్. ఇది రియల్. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే దీనికి అగెయిన్స్ట్గా పరుగులు తీస్తారు. దట్ అన్నీ టైంకి అయిపోవాలి, అన్నీ జరగాలి, అన్నీ చూసుకోవాలి, అన్నీ అవ్వాలి, ఐ కెనాట్ లూజ్ దిస్ అనే దాంట్లో ఉంటే ఎగ్జాషన్ అయిపోతుంది, అలసిపోతాము. ఒక్కసారి బాడీ బర్న్అవుట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. ఇంకా అసలు అన్నీ పక్కన పడేసి ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఏదైనా నేను అంతవరకు తీసుకురాగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు, పుస్తకంలో ఉన్న మ్యాటర్ చదివి అదే దాంట్లోంచి క్వశ్చన్లు అడుగుతారు, చెప్పాలి. వాడు చదువుతుంటే ఎగ్జాస్ట్ అయిపోతారు. యువర్ మైండ్ కెన్ గెట్ యూ టువర్డ్స్ ఎగ్జాషన్ విత్ ఎనీథింగ్. ఏదైనా సరే, మీరు నమ్మరండి, చిన్న పని చేసుకున్న వాళ్ళు కూడా చేసి టైర్డ్ అయిపోతారు. హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చేసి టైర్డ్ అవుతారు. ఓకే. ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వేవ్ లెంత్ సేమ్ ప్యాటర్న్. 2-3 విషయాలు మారుతాయేమో కానీ సేమే. సో మైండ్ ఏదైనా రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటే అలసిపోతుంది. మరి ఎప్పుడెప్పుడు బ్రేక్స్ ఇవ్వచ్చు? ఎంత టైం పీరియడ్ వరకు మనం చిన్న బ్రేక్స్ తీసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. దానికోసం మనము ఎలోస్టాటిక్ లోడ్ అని, దేనినైతే మనము స్లోగా పెంచుతామో అంత కెపాసిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ లిఫ్టింగ్కి వెళ్తే స్లోగా 5 kgsతో స్టార్ట్ చేసి దెన్ 5, 7.5, 10, 10.5 అట్లా పెంచుకుంటూ పోయామనుకోండి, బాడీ అడ్జస్ట్ అవుతుంది. ఎవరికైతే సడన్గా ఓవర్వెల్మింగ్ అయిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది విమెన్ని చూశాను, హూ మ్యారేజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ, ఇల్లు మారుతారు, సడన్గా సర్కమ్స్టెన్సెస్ మారిపోతాయి, తర్వాత వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, కొత్త పద్ధతులు నేర్చుకోవాలి, ఇలా ప్రెగ్నెన్సీ, కిడ్స్, ఇంత మేనేజ్ చేసి మళ్ళీ ఆఫీసు, ఈ రోజుల్లో డబ్బు సంపాదన, ప్లస్ దానికి తోడు కొంచెం అండర్స్టాండింగ్ లేని హస్బెండ్, ఇలా వస్తే టైర్డ్ అయిపోతారు, ఎగ్జాస్ట్ అయిపోతారు. బికాస్ సో మెనీ థింగ్స్. దీనికి ఒక ఫండమెంటల్ లాజిక్ ఉంది. నీ బ్రెయిన్ ఏదైతే ముడి చేసి ఎండ్ చేసి క్లోజ్ అని చెయ్యవో దాని మీద తిప్పుతూ ఉంటుంది. ఓకే. బట్ ఇది ఎంత సర్కిల్, అంటే సైకిల్ కదా. మనము వర్క్కి వెళ్ళాలి, జాబ్ చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, వర్క్ చేయాలి, స్ట్రెస్లు, బాధలు, హ్యాపీనెస్లు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నిరంతరం మనిషికి ఏదో ఒక ప్రాబ్లము, ఏదో ఒక హ్యాపీనెస్ ఉండనే ఉంటుంది కదా. ట్రూ. నేనంటాను, ప్రాబ్లం అనే దానికంటే సిచ్యువేషన్స్. ఓకే, చేంజెస్ ఎవ్రీథింగ్. దట్ ఇవన్నీ లేకుండా ఒక చోట పక్కనే కూర్చున్నా అలా కూడా స్ట్రెస్ అవ్వచ్చు. నేను ఎంతోమందిని చూసానంటే, నా లైఫ్లో ఏమీ లేదు, అసలు మ్యారేజే కావట్లేదు అని కుళ్ళి ఏడ్చేవాళ్ళని చూశాను. మ్యారేజ్ అయ్యి అయ్యో ఇంత బాధరా బాబు అనేవాళ్ళని చూసాము. సో యువర్ మైండ్ ఈజ్ జస్ట్ ప్లేయింగ్ గేమ్. నువ్వు ఏదైతే ఓపెన్ ఎండ్ వదిలేసామో అది మనని స్ట్రగుల్ చేయించి ఎగ్జాస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బుల కష్టాలు, ఇంకా సాల్వ్ కాలనేసరికి టయర్డ్ అయిపోతాం. ఎంత సంపాదించాలిరా బాబు, ఎన్ని రోజులు పరుగులు పెడితే ఈ అప్పులు తీరుతాయి, ఈఎంఐలు తీరుతాయి, ఇవి అనే దాంట్లో ఉంటాం. ఓకే. సో ఏ ఎండ్ అయితే మనం ఫినిష్ చేసి నాట్ చేసి పక్కన పెట్టలేదో
దానితో నీ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే బ్రెయిన్ లోపల ఒక మెకానిజం పనిచేస్తూ ఉంటుంది, అలసిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు బాగుపడాలి, వారు మా వాడు చదువుకోవాలి, వాడు వెళ్ళాడు లేదు, స్కూల్కి వెళ్ళాడు లేదు, వాడు చదువుతున్నాడు లేదు, చెప్పింది అర్థమైందో లేదో, ఇంకా ఆలోచనలు ఆ ఎండ్ ఓపెన్ అవ్వదు, అలా వచ్చేస్తుంటుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎండ్ చేసేయాలి, మన ఆలోచన ఎండ్ చేయాలి, మైండ్లో ఎండ్ పెట్టాలి. సింపుల్ లాజిక్ దట్ నీ మైండ్లో ఏ ఎండ్, ఓకే ఇది ఆన్సర్, రేపు మళ్ళీ దీని గురించి ఆలోచిస్తా అని ఎండ్ చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. నిజం కూడా ఇది జరుగుతుందండి. మీరు చూడండి, నేను డోర్ లాక్ వేసి వచ్చానా అని డౌట్ వచ్చింది అనుకో, ఇంకా అది మీరు లాక్ వేసి వచ్చేదాకా మేము పడుకునేవారు, వెళ్ళి చూసి వచ్చేదాకా పడుకున్నాక కొంచెం దాహం వేస్తుంది అని అనుకోండి, మీకు మీరు బాటిల్ వాటర్ తెచ్చుకునేదాకా మీకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది. బికాజ్ యువర్ మైండ్ హ్యాస్ గాట్ అన్ ఓపెన్ ఎండ్. చాలామంది దీంట్లోనే ఎగ్జాస్ట్ అవుతారు. తిండి తినాలి, వంట వండుకోవాలి, జాబ్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించి అందరికీ తెలిసినవే, అవి లేకుండా ఏమి ఉండవు. కానీ ఒకటి మనం టెరబుల్గా చూస్తాం, అబ్బా ఇంత పరుగు పెడితేనే కానీ డబ్బు సంపాదించట్లేదా అని మనం ఒక లింక్ పెట్టాం. అదే ఆ పరిగెత్తి ఏదో ఒక రోజు ఆగిపోవాలి, కూర్చోవాలి, కాసేపు అలసట తీరాలనిపిస్తుంది. అదంతా అనిపిస్తుంది, కానీ చెయ్యమా? అనిపిస్తోంది కాబట్టి, మనకు అనిపిస్తుంది కాబట్టి అనిపించిన దాన్ని మనం నచ్చినట్టుగా అనిపించుకోవచ్చు. దేర్ ఇస్ ద లాక్ ఏంటంటే, నేను ఇదంతా పరుగులు పెడుతున్నానని నీ బ్రెయిన్ నీతో అనిపిస్తోంది. లేదా మనం బ్రెయిన్కి అలాంటి సిగ్నల్స్ ఇవ్వచ్చు. సింపుల్గా ఇది వర్క్ పాస్, నేను ఎందుకు పరుగులు తీయాలి ఎందుకని, కావాల్సినప్పుడు బ్రేక్ తీసుకుంటా, ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్, చేసుకుంటా, ఇవన్నీ చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేస్తున్నా అని మైండ్కి అలవాటు చేస్తే యూ విల్ నెవర్ గెట్ టైర్డ్. ఎప్పుడైతే అది ప్రెషర్గా మారుతుందో అప్పుడు మనకి ఇంత కష్టపడితేనే కానీ ఏంటి డబ్బులు, ఇంతమందిని నేను బరువు మొయ్యాలా, నా ఫ్యామిలీ కుటుంబ బాధ్యతలు, ఇవి అవి పెద్ద పెద్ద పదాలు వాడేసరికి మన బ్రెయిన్ విల్ థింక్, మై గాడ్ దిస్ ఇస్ టెరబుల్, నువ్వు ఎట్లా బతుకుతావు ఇట్లా అయితే అని మనని ప్రెషర్ చేస్తుంది అని మనకి అనిపిస్తుంది. చాలామంది నా దగ్గరకు వచ్చే వాళ్ళతో నేను చెప్తా ఇదే మాట, ఏంటి ప్రాబ్లం ఏంటి అనగానే నాకెందుకో చాలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది అని నీకు నువ్వే అనుకుంటున్నావు. నిజానికి అక్కడ లేదు. నేను చూశానండి, సముద్రం ఒడ్డున కూర్చుని ఎక్కెక్కి ఏడ్చేవాళ్ళని చూశాను. సముద్రం సినారియో బ్యూటిఫుల్, కొండ ట్రెక్కింగ్ చేస్తూ వాడు వైఫ్ నాతో మంచిగా ఉండుంటే బాగుండే అనేవాళ్ళని చూశాను నేను. మెడిటేషన్కి వచ్చి నా దగ్గర మెడిటేషన్ నేర్చుకుంటూ వాడప్పుడెప్పుడో ఏదో అన్న మాట పార్కింగ్ దగ్గర గొడవపడ్డ గుర్తు తెచ్చుకుంటాం. యు స్టిల్ డిడ్ నాట్ టై దట్ ఎండ్ అండ్ పుట్ ఇట్ అసైడ్. ఏ డబ్బా మూత దానికి పెట్టి పక్కన పెట్టాలి. ఇది చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో పిల్లలకు నేర్పించాలి. మరి ఎలా పెట్టాలి పక్కన? అది అవుద్దా, సాధ్యం అవుద్దా? అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఒకటి చెప్పండి, గుర్తు ఎవరు తెచ్చుకుంటున్నారు? నేనే. మనమే మార్చుకోవచ్చు కదా. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ లైఫ్ దట్ భయము నేనే తెప్పించుకొని పడతాను, అది నమ్మచ్చు. ఆనందం వైపు అడుగు వేయాలంటే నమ్మలేకపోతున్నాం. మన చేత కాదేమో అనుకుంటాం. ఈ పాయింట్ బాగుంది. భయం మనమే తెప్పించుకుంటున్నాం, బాధ మనమే పడుతున్నాం, మనమే తెప్పించుకుంటున్నాం. సంతోషాన్ని కూడా మనమే తెప్పించుకోవచ్చు కదా. అబ్సల్యూట్లీ, అదొక్కటే మార్గం మనకి. నేను ఇదే మాట 1,00,000 సార్లు చెప్తాను అండి. అండ్ ఫెంటాస్టిక్ పాయింట్ చెప్పనా, ఇది ఎక్కదు, మైండ్ ఎక్కనివ్వదు. మైండ్ అరే నువ్వు అంత మైండ్కి మన ఎంత సింపుల్ చెప్తుందంటే, అంత ఈజీగా చెప్పడం ఈజీ బాస్ అనేస్తుంది అంతే. సో నీకు ఆ ఎండ్ ఓపెనే ఉంది ఇంకా. సో చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టము, అందుకని నువ్వు బాధపడ్డం నిజం అని నీ మైండ్ నిన్ను నమ్మిస్తోంది. ఆ ఒక్క చిన్న లాజిక్ తెలుసుకుంటే, బాధపడాలంటే బాధపడచ్చు, ఆనందంగా ఉండాలంటే ఆనందంగా ఉండొచ్చు, పరిగెత్తాలి అంటే పరిగెత్తచ్చు. అది మనమే చేస్తున్నాము, ఇది మనం చేయొచ్చు కదా అంట. ఒక అతను ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినందుకు నాకు చాలా బాధ వేస్తుంది, నాకు ఇలా అయిపోతుంది. ఎక్కడవుతుంది అది అన్న? ఇక్కడ నీ ఆలోచనలోనే నువ్వు వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళంతా నన్ను చెడ్డ అనుకుంటారా, నేను ఫెయిల్ అయితే నేను వీకా, నేను వేస్ట్ ఫెలో హ్యాపీగా ఉండొచ్చు. నేనంట నువ్వు పాస్ అయ్యావా లేదా సెకండరీ, ఫస్ట్ ఇప్పుడు వాడు అట్లా అనుకోవట్లేదేమో, వాడు నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నాడేమో, నువ్వు కాక వేరే వాళ్ళంతా నేను చాలా పోగొడుతున్నా అనుకోవచ్చుగా. అంతే, ఇది అనుకోవడమే అది అనుకోవడమే. ఎందుకు అనుకోవడానికి పాజిటివ్గా ఉండలేము? అక్కడే నీ మైండ్ ఎగ్జాస్ట్ చేస్తుంది నిన్ను.
ఆలోచించి ఆలోచించి ఆ లూప్ ఎండ్ టై కాకపోతే ఇబ్బంది పడతాం. దిస్ ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ మైండ్. అంతే. ఏ ఎండ్ అయితే మనం వదిలేసామో అదే మనని విసిగించేస్తుంది. ఇది మెంటల్ లెవెల్. ఫిజికల్ లెవెల్లో చెప్తా. ఫిజికల్ లెవెల్లో ఏ ప్రాబ్లంకైనా మనం లిమిట్ పెట్టాలి. సపోజ్ నన్ను టార్చర్ పెట్టే భర్త, ఎన్ని ఛాన్సులు ఇవ్వచ్చు? నీ లైఫ్లో నువ్వు ఎవడైనా నేను ఇరిటేట్ చేస్తున్నాడు, ఎన్ని ఛాన్సులు ఇవ్వచ్చు? 1, 2, 3, 4, 5, 5 ఛాన్సుల తర్వాత పుష్ చేస్తాం. నాకు వద్దురా బాబు, చాలా అయిపోయింది, మస్తు అయిపోయింది. అలా అనొచ్చా? అలాగే అనాలి. ఎవరిని కూడా నిజం కూడా నీ లైఫ్లో ఒకటే జీవితం బతికేయాలి మంచిగా. ఇమ్మోరల్గా మొరాలిటీని పోగొట్టుకుని ఉండొద్దు, ధర్మ మార్గంలో ఉండాలి. అలానే నిన్ను సతాయించేవాడు, నేను ఎగ్జాస్ట్ చేసేవాడు, నేను టార్చర్ పెట్టేవాడు వద్దే వద్దు. నేను చూశాను ఒక మదర్ని, వాళ్ళ పిల్లల కోసం ప్రాణాలు పెట్టేస్తుంది. వాడు ఇట్లా తింటుంటే, ఇట్లా చదువుకుంటుంటే ఇట్లా నోటికి పెట్టి ఇట్లా ఇట్లా తుడుస్తుంది. వాళ్ళు ఆడుకుంటారు ఆమెతో. వాడు అమ్మా ఏంటి నాన్న, ఏ నాన్న, చెప్పు నాన్న ఈ టైప్లో ఆడుకుంటారు. ఆటోమేటిక్గా ఎగ్జాస్ట్ అయిపోతావు. పరిగెట్టి 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 ఎంత చేశాను, నా పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తున్నాను, నన్ను వృద్ధాశ్రమంలో వేసిపోయారని. వై? యూ షుడ్ హ్యావ్ ఎ లిమిట్. నిన్ను ఫిజికల్గా ఎగ్జాస్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి, వాటిని నేను ఎంత హుందాగా నో చెప్పచ్చు. ఎందుకు నో చెప్పము? మొరాలిటీ. వాడేమనుకుంటాడో, సొసైటీ నన్ను ఏమనుకుంటుందో. సో అయితే నిజంగానే ప్రతి ఒక్క మనిషి తనకంటూ ఒక బౌండరీ కానీ లిమిట్, ఫెన్సింగ్ వేసుకోవచ్చు. ఓయా, ఎవ్రీవన్ హ్యాజ్ ఎ సీక్రెట్ ఫెన్సింగ్. సో అది సీక్రెట్గా ఉండాలంటారు. సీక్రెట్ ఫెన్సింగ్ ఉంటుంది. అందులోంచి దాటి చాలామంది వచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన తాగేసి వచ్చి రోజు హస్బెండ్ని వైఫ్ని కొడుతున్నాడు. ఎన్ని రోజులు తట్టుకోవచ్చు? నా మొగుడు అయ్యో సొసైటీ ఏమనుకుంటుందో 1 సారి, 2 సార్లు, 3 సార్లు, లిమిట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకుకి నేను వద్దురా సిగరెట్లు తాగకరా అని చెప్పాను. 1 సారి, 2 సారి, 3 సారి. దెర్ ఇస్ ఎ లిమిట్. థర్డ్ టైం నుంచి అంటే వదిలేయాలా, పిల్లలు ఇలాగే ఉంటారా, సొసైటీ ఇలాగే ఉంటుందా, ఫ్యామిలీ ఇట్లాగే ఉంటుందా? కాదు. నీ మైండ్లో సఫర్ అవ్వడం ఆపేస్తాం. చేసా. నేను ఒక పేరెంట్ని చూసి ఒక ఫ్యామిలీకి చెప్పాను అనమాట. వీళ్ళకి రోజంతా వండి పెట్టడాలు, వాడుకోటి కావాలి, వీడికోటి కావాలి, వండి పెట్టడాలు. 8 PM డిన్నర్ ఆన్ ద టేబుల్. నువ్వు తింటావా తినవా నీ ఇష్టం. అంతే. దట్ వే నేను 8 తర్వాత నేను కిచెన్ సైడ్కి పోను. ఐ హ్యావ్ లిమిటెడ్ మై లైఫ్. చాలామంది 9కి వచ్చాకమ్మా ఏం చేసి పెట్టు అంటే మళ్ళీ అప్పటికి వెళ్ళి మళ్ళీ దోశలేసి. ఓకే, సో యూ లిమిట్ ఇట్. మన ఫెన్స్ 8 తర్వాత నేను కిచెన్, అది చెడ్డగాను మంచిగాను కాదు, నా లిమిట్. పొద్దున్న లేవగానే నేను ఒక 20 minutes to 25 minutes నేను యోగా చేసుకుంటాను. ఆ టైంకి నాకు ఏదో పని ఉంది, దట్స్ మై లిమిట్. దట్ ఈజ్ హౌ యూ డిజైన్ యువర్ లైఫ్. కొంచెం ఫ్యామిలీ బాగుంది మంచిగా ఉందంటే మాట్లాడుకుని నువ్వు ఈ టైంలో చేసుకో, నేను ఈ టైంలో చేసుకుంటా అని ఒక కండిషనింగ్కి వచ్చి దట్ ఈజ్ హౌ యూ బార్డర్ ఇట్. నీ బౌండరీని, నీ ఫెన్స్ని కరెక్ట్గా చూసుకుంటే ఎగ్జాషన్ ఉండదు. ఓకే, చాలామందికి తెలియదు ఈ పాయింట్. సింపుల్ పాయింటే. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏమో మెంటల్ ఎగ్జాషన్, తర్వాత ఫిజికల్. థర్డ్ ఇతరులు పెట్టడం వల్ల వచ్చిన ఎగ్జాషన్. ఓకే, మా అత్తండి నేను ఎంత చెప్పినా అదే పనులు చేస్తూనే ఉంటుంది, అన్నీ చెప్తున్నాము అంటే అలా. బట్ ఎంత చేసినా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు. బికాజ్ వన్ ఈజ్ మైక్రో కరెక్షన్. చిన్న స్మాల్ థింగ్స్. మేమైతే బొట్టు అలా పెట్టం. మా ఆచారంలో విగ్రహాలకి బొట్టు అలా పెట్టమండి, లేకపోతే ఈ వేలుతో కాదు ఈ వేలుతో పెడతామని ఏవో చెప్తుంటారు. అవంతా వీళ్ళు ఎలా తీసుకుంటారంటే ప్రతి దానికి ఆవిడ వంకలే పెడుతుంది, ప్రతి దానికి తిడుతూనే ఉంటుంది అని వీళ్ళు ప్రెషర్ తీసుకుంటారు. మైండ్లో డిస్కనెక్ట్, అన్నిటికీ మిస్టేక్లు ఎదుర్కొంటారు. డిస్కనెక్ట్ వాడతా అని బాగున్నారండి అండి ఒకటేయాలి. టైం వేస్ట్. అవన్నీ లైట్ ఫీల్ అవ్వాలి, అన్ని హెవీగా తీసుకోకూడదు. అబ్సల్యూట్లీ. వాళ్ళు హెవీగా తీసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ చేస్తారు. నేను ఇది చెప్తున్నాను, ఇది నిజం చెప్తున్నాను. ప్రతి మనిషి నీ మీద ఒక స్విచ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాడు. డెఫినెట్లీ. అయితే ఇది ఉంటుంది కదా సార్, లైక్ ఎమోషనల్గా కొంతమంది వీక్ ఉంటారు, ఎమోషనల్గా చాలా ఏమంటారు ప్రతిదానికి ఏడుస్తుంటారు, కోపం వస్తుంది. అలాంటివి వీళ్ళ ఎమోషనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషనల్ బ్యాలెన్సెస్ కానీ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఇవన్నీ ఎదుటి వాళ్ళు స్ట్రెంథనింగ్ చేసుకుంటారా వీళ్ళ వీక్నెస్లు, ఎమోషనల్ వీక్నెస్లు అన్నీ? అబ్సల్యూట్లీ. మన ఎమోషనల్ వీక్నెస్ అవతల వాడికి ఆయుధం. ఓకే, ఆ మాట అంటే నాకు కోపం వస్తుంది,
ఆ మాటే అంటాడు. అంటే ఇది చాలా అబ్జర్వ్ చేశాను, చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను. అన్ని మా అమ్మ నాన్నని మాత్రం ఇందులోకి లాగద్దు అంటే కరెక్ట్గా అదే లాగుతారు. ఓకే, నాకు అలా చేస్తే నచ్చదు, అదే చేస్తారు కంపల్సరీ ఇది. అందుకని నేను అవన్నీ స్విచ్లు ఆన్ చేసి ఉంచుతాను, మీరు వచ్చినప్పుడల్లా ఆడుతూ ఉండండి అంటే వాడు మన కరెక్ట్గా అలాంటి వాళ్ళే వస్తారు. నా కడుపులో కత్తి గుచ్చుకుని అలా వచ్చేస్తాను, వచ్చిన వాడల్లా తిప్పుతూ ఉంటాడు. నేనంట నువ్వు ఇరిటేట్ అవ్వే ఫ్యాక్టర్లు పెట్టుకోవడం ఎందుకు, దాన్ని సఫర్ అవ్వడం సరే. అది వాడికి చెప్పడం ఎందుకు, నాకు ఇది చేస్తే నేను ఇరిటేట్ అవుతా, నాకు ఈ మాట అంటే కోపం వస్తే చెప్పకుండా కామ్గుంటే అయిపోయింది. ఒక లిమిట్ చెప్పాలి. నేనంటాను ఒక ఎండ్, సి దిస్ ఐ డోంట్ లైక్, బట్ సెకండ్ టైం రిపర్కషన్ ఉండాలి, వాళ్ళకి తెలియాలి దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ అది చెప్పినప్పుడు నువ్వు సఫర్ అవ్వడం, సో లిమిట్ చెప్పాలి. ఒక లిమిట్ చెప్పాక మనకంటూ ఒక ఫైనల్ ఎండ్ ఆన్సర్. ఒకవేళ నా లిమిట్ ఎవరైనా దాటితే నేనేం చేస్తాను అనేది క్లారిటీ ఉండాలి. నా దేశంలోకి ఏమైనా పాస్పోర్ట్ తీసుకుని వస్తే వెరీ గుడ్, వీసా తీసుకుని వస్తే వెరీ గుడ్, అట్లా మధ్యలోంచి ఎవరైనా వస్తున్నాడంటే నేనేం చేస్తాను, ఐ విల్ షూట్ దెమ్ ఆర్ ఐ విల్ పనిష్ దెమ్ ఆర్ ఐ విల్ పుట్ దెమ్ ఇన్ జైల్ అని ఏవైతే రూల్స్ ఉంటాయో, అలాగే నా లైఫ్లోకి ఇవి 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 జరిగితే 1 2 3 ఈజ్ మై ఆప్షన్ అని మనం క్లారిటీ లేకపోతే ఎంత చెప్పినా వినరండి. ట్రెస్పాస్ చేస్తూనే ఉంటారు కొంతమంది, వింటుంటారు. ట్రెస్పాస్ చేస్తున్నారంటే నీ రూల్ కరెక్ట్గా లేదు, నీ లోపల ఇంటిగ్రిటీ లేదు, నీకంటూ ఒక సిస్టమ్ లేదు, నువ్వు ఇంతే. సో మన వీక్నెస్ ఈజ్ ఆల్వేస్ అవతలవాడి ఆయుధం. ఇది ఇక్కడే కాదండి, ఎవ్రీవేర్. పొలిటికల్ దగ్గర నుంచి మొదలు పెడితే నీ ఇంట్లో నీ పిల్లలు నీతో ఆడే గేమ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వీక్నెస్. ఓకే, కొంతమంది హర్ట్ చేస్తుంటారు కదా మనల్ని, సో మనం తిరిగి హర్ట్ చేయాలా, లేకపోతే వాళ్ళని వదిలేసేయాలా, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలా? వాట్ షుడ్ వి డూ పీపుల్ హూ హర్ట్ us? నెవర్ హర్ట్ ఎనీవన్. మన రూల్ మనది. యూ డోంట్ హర్ట్, బట్ నెక్స్ట్ టైం హర్ట్ చేయకుండా చూసుకోవాలి వాళ్ళని. సో ఒకసారి ఎవరైనా హర్ట్ చేశారు, వాళ్ళకి తెలియలేదు, దే డోంట్ నో ద లిమిట్, మీరు అలౌ చేశారు. సెకండ్ థర్డ్ ఫోర్త్ చేస్తున్నామంటే మనమే పిచ్చోళ్ళం. సో అబ్సల్యూట్లీ మనం తిరిగి హర్ట్ చేయాల్సిన పని లేదు, మనం అలౌ చేస్తున్నాం వాళ్ళని హర్ట్ చేయడానికి. అబ్సల్యూట్లీ. సో అందుకని ఎవరన్నా హర్ట్ చేస్తే ఇంటెన్షన్ రైట్ కావాలన్నా కాదా, 1 సెకండ్ అసెస్మెంట్, యూ షుడ్ లెట్ ఇట్ గో. ఓకే, వాళ్ళని ఇంకా తిరిగి వాళ్ళని హర్ట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. నిజంగా అంత వాళ్ళు మళ్ళీ కావాలనే చేస్తున్నారా? ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మెథడ్. ఏది, నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలను, లేకపోతే నేను ఇట్లా పెద్దలతో చెప్పించగలను, దీస్ ఆర్ ద థింగ్స్, ఐ కెన్ రైట్ ఎ లెటర్, అంతవరకు. సో మనము హర్ట్ చేసే పనిలోకి పడవద్దు. లేదు హర్ట్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ టైం వాడు లేవకూడదు. దట్ షుడ్ బి ద మెథడ్. అంటే ఇంకోసారి మనల్ని హర్ట్ చేసే ధైర్యం రాకూడదు. చేయొచ్చు అంటారు మరి? అబ్సల్యూట్లీ విత్ ఇన్ ధార్మికమైన రూల్స్లో న్యాయంగా ఉండేది ఏదైనా సరే చేయగలగాలి. సో నేను చూశాను చాలామంది పెద్ద కంపెనీ సీఈఓస్ దే గెట్ కోచింగ్ నా దగ్గర నుంచి తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళెవరో ఎంప్లాయీ జాయిన్ అవుతారండి, వాడు మొత్తం సిస్టమ్ని ఖరాబ్ చేస్తుంటాడు. అంటే తీయాలి, దట్స్ ఎ క్యాన్సర్. అది తీసి కట్ చేసి పక్కన పడేయాలి. నిజంగానే అంత పెద్ద కంపెనీని ఒక్క ఎంప్లాయీ వచ్చి అలా చేస్తూ ఉంటారు? ఓ యా అండి, మీరు నమ్మరు, ఒక్కడొచ్చి స్పాయిల్ చేస్తాడు మొత్తం సిస్టమ్ని. ఓకే, సో అబ్సల్యూట్లీ అందులో మన లైఫ్లో అన్నిటిలో కంటే గొప్ప స్కిల్ పీపుల్ స్కిల్. పీపుల్ని వాడి మైండ్ని అసెస్ చేసి వెంటనే దాన్ని సర్జికల్ రియాలిటీతో కట్ చెయ్యకపోతే యూ విల్ సఫర్ ఎవ్రీవేర్. మీరు ఎవరిన చూడండి, ఈ రోజుల్లో ఏ సమస్యలో ఉన్నవాడైనా సరే అది పీపుల్ స్కిల్ లేకనే, పబ్లిక్ని ఎలా మేనేజ్ చెయ్యాలో తెలియకనే. ఇది కంపల్సరీగా పెట్టుకోవాలి మైండ్లో. అండ్ ఒకవేళ మనం యుద్ధానికే దిగితే ప్లీజ్, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నువ్వు దాచిపెట్టుకుని బాణాలు కింద పడేసుకుని ఏడవద్దు, కర్మ కరెక్ట్గా చెయ్యి. అది వాళ్ళని హింస పెట్టడానికి కాదు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నీ ధర్మం నువ్వు కాపాడుకోవడానికి, నీ రియాలిటీని నువ్వు చెక్ చేసుకోవడానికి. సో ఈ బైస్టాండర్ ఎఫెక్ట్ ఏంటి సార్? చాలా మటుకు మన పక్క నుండి అన్నీ చూస్తూ ఉంటాం. మన లైఫ్లో మనమే బైస్టాండర్ అయిపోతాం. దట్ నా లైఫ్లో ఇలా జరిగిపోవడానికి గల కారణం
వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మా నాన్న నాకు ఏమీ ప్రొవైడ్ చేయలేక నేను ఇలా దిక్కులేని పరిస్థితిలో ఉన్నాను. నా లైఫ్కి నేనే బైస్టాండర్, పక్కన నుంచి ఉన్నా. లేదా మా ఆయన ఇలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉండిపోయాను, ఉండిపోయాను. మా ఆవిడ రోజు టార్చర్ చేసి కాబట్టి నేను ఎదుగు బదుగు లేకుండా ఇలా ఉండిపోయాను. నా లైఫ్ నేనే పక్కన నుంచి చూస్తున్నాను అలా నాశనం అయిపోవడం. అది ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద తప్పు, ఎంత లైఫ్ మనమే నాశనం చేసుకుంటున్నాము. మీ లైఫ్ మీరే జీవించట్లేదు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు అలా. అబ్సల్యూట్లీ ఉన్నారండి, చాలామంది ఉంటారు. దట్ నా లైఫ్లో జరుగుతున్న ఫ్యాక్టర్స్ నా రెస్పాన్సిబిలిటీ కాదు, వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను, వీళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను అని ఉంటారు. సో కంఫర్టబుల్గా ఉన్నారేమో, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసి వీళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోతున్నారు. అదొక్కటే జరుగుతుంది అక్కడ. ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో బ్రతుకుతూ ఉంటారు. ఆ సాటిస్ఫాక్షన్లోంచి నిస్పృహ వచ్చేస్తుంది, అసలు జీవితాన్ని బ్రతకకుండా అయిపోతుంది. సో మన లైఫ్కి మనమే బైస్టాండర్ లాగా అలా వచ్చి వెళ్ళిపోతున్న జీవితంలాగా చూడకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. నేను చూశాను చాలా వరకు చాలామంది, అంటే మా ఆయన నన్ను ప్రేమించట్లేదు సరిగ్గా, మా బంధువులు ఇలా అంటున్నారు, నాకు జాబ్ లేదు, అంటే ప్రతి ఒక్కటి నేను ఇలా ఉండడానికి కారణం ఇంతమంది ఫ్యాక్టర్స్ ఇన్ని ఉన్నాయి. అంటే ఒక టైంలో మనం ఏమనుకుంటామంటే అబ్బాయి ఈ అమ్మాయికి అబ్బాయికి ఎన్ని కష్టాలు, అందరూ హింసించే వాళ్ళే ఉన్నారు. అది విని 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 ఏదో ఒక రోజు నాకేమనిపించిందంటే, అరే వాళ్ళందరూ అలానే ఉన్నారు, వాళ్ళు మారరు, నువ్వు మారి బయటకు వచ్చి హ్యాపీగా ఉండొచ్చు కదా, అందులో ఎందుకు ఉండిపోతున్నారు ఆ లూప్లో. నేను ఈ మాట చెప్తుంటాను అందరికీ, మన జీవితంలో 3 వేస్ట్ ఫెలోస్ ఉన్నారంటే మనమే వేస్ట్ ఫెలో. ఫస్ట్ వేస్ట్ ఫెలో. వాడెవడో నన్ను టార్చర్ పెట్టాడు, అసలు నా లైఫ్లో వాడు వేస్ట్ అండి అని. లేకపోతే వీడి వల్ల నా లైఫ్ నాశనం అయిపోయిందండి. ఒకడు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. అట్లా మా అత్త బ్యాడ్ అండి, మా ఆయన బ్యాడ్ అండి, నా పిల్లలు బ్యాడ్ అండి అని అంటే నువ్వే బ్యాడ్. ఫిక్స్, ఇట్స్ ఎ సేయింగ్ అది. ఓకే, ట్రై చేసుకోవాలి. దట్ అందరూ నా లైఫ్లో వచ్చిన ప్రతివాడు చెడ్డ ఎలా ఉంటాడు అట్లా. సో అలాగా మన లైఫ్లో 3 చాలా హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా, ఒప్పుకోలేం అసలు. అవునా నేనేమైనా తప్పు చేస్తున్నానా అని నిజంగా కూడా అబ్జర్వ్ చేస్తే అదే రియాలిటీ. దట్ మన జీవితంలో 10 మంది వేస్ట్ ఫెలోస్ ఉన్నారు అంటే మనమే వేస్ట్. మనం అలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకున్నాం, అలాంటి వాళ్ళని మన లైఫ్లోకి తెప్పించుకున్నాం, అలాంటి వాళ్ళు వచ్చారు అని తెలిసి దాటి బయటకు రాలేకపోతున్నాం. నాకు ఒక ఆయన వచ్చాడు, మా నాన్న సార్ అప్పుడే శంషాబాద్లో ల్యాండ్ ఉంటే అమ్మేసిండు సార్, లేక అప్పుడు 10,000 ఉంటుండే గజం అన్నాడు. ఇప్పుడు నీకుందిగా లైఫ్, రేపొద్దున్న నీ పిల్లవాడు కూడా ఇదే చెప్తాడు. నువ్వేమన్నా అటు నానకరం కూడా ఏమన్నా ల్యాండ్ కొంటున్నావా? పాయింట్ ఈస్, ఎవడి మీద ఈ బ్లేమ్ తోసేయడము, అప్పుడెప్పుడో నేను కరెక్ట్గా ఉంటుంటే, అప్పుడు ఛాన్సే పట్టుకుని ఉంటుంటే. అండ్ ఇప్పటికీ కూడా కరోనా టైంలో నా బిజినెస్ పడిపోకపోయి ఉంటే, అరే అయిపోయి కూడా 5 ఏళ్ళు అయిపోయాయి, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు కూడా చాలా మంది కోవిడ్ వల్ల మొత్తం పోయింది పోయినట్టు అక్కడ స్టక్ అయిపోతున్నారు. అంటే ఏదైనా రాంగ్ థింగ్ జరిగినా, ఏదైనా తక్కువ విషయం జరిగినా అక్కడ స్టక్ అయిపోయి దానివల్లే ఉంటుంది. సో మన జీవితాన్ని మనమే బైస్టాండర్లో అలా పక్కన నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. నిర్ణయము తీసుకోలేము, అడుగు ముందుకు వేయలేము. పోనీ ఎవడైనా ధైర్యం చెప్పి ఇలా అలాంటి వాడు మోటివేషన్ చెప్పాడనుకో, చెప్పడం ఈజీ బాస్ అనేస్తే అమ్మయ్యా ఇంకా చేయనవసరం లేదు, నేను ఇలా దరిద్రంలో ఇలాగే బతికేయచ్చు. బికాస్ చెప్పడం ఈజీ, చేయడం కష్టం. చేయాలన్న తపన కూడా ఉండదు, చేస్తే ఇంకెక్కడ కష్టపడతాము అని. కష్టమే కదరా బాబు, కష్టమే చేయాలి. ఈజీది ఎవరన్నా చేస్తాడు. అండ్ ఐ విల్ టెల్ యూ, ఎవరో బై మిస్టేక్గా కొండ నుంచి జారి పడవచ్చు, కానీ బై మిస్టేక్గా కొండ ఎక్కలేరు. సూపర్ సార్. బై మిస్టేక్గా కొండ ఎక్కాలి, నువ్వు లైఫ్లో ఎక్కాలి అంటే కష్టంగానే ఎక్కాలి. బై మిస్టేక్ జారి కింద పడిపోవచ్చు, అగ్రీడ్. బై మిస్టేక్ సక్సెస్ అయిపోయారు, ఉండదు. ఈ బైస్టాండర్ ఎఫెక్ట్లో ఇంకొక భయంకరమైన రోగం ఉంది. దట్ ఎవరికైనా సక్సెస్ వస్తే దే డోంట్ డిజర్వ్ ఇట్. దే డోంట్ డిజర్వ్ ఇట్. వాడు నా ముందు బచ్చగాడు ఉండే సార్, వాడు ఆయన ఎట్లా ఉండే అమ్మా, ఎట్లా అయిపోయింది, వాడికి ఏదో లక్లో వచ్చేసింది అంతే. ఇవి ఇప్పుడు వింటున్న మాట లేదు, ఎవడన్నా సక్సెస్ అవ్వాలి, ఎవడన్నా మంచిగా రావాలి, వాడు నా ముందు వాడు వేస్ట్, ఎట్లా చేశాడు అట్లా చేశాడు, అమ్మయ్య అలా వాడిని కిందకి లాగేసి ఓవర్ నైట్ లో సక్సెస్ అయిపోయారు అంటాడు. వాడు వెనకాల ఎన్ని కష్టాలు పడుంటాడు. అది పక్కన పెట్టేసి అమ్మయ్య వాడిని అనేసాను కదా, ఇంకా అమ్మయ్య నేను ఇంకేం చేయకపోయినా సరే, వాడు అలా సక్సెస్ అయ్యాడు, మన అబ్బాయి మనం అలా కాదు, మేము కష్టపడే సక్సెస్ కష్టపడరు. నిజంగా అబ్సల్యూట్లీ అది. అండ్ నాకు ఛాన్స్ రాలేదని, టైం రాలేదు, నాకు కలిసి రాలే బాస్ అంటాడు.
కలిసి ఎవ్వడికి రాదు, కలిసి చేసుకుంటూ పోతా ఉంటే ఏదో రోజు కలిసి వస్తుంది. సో చేసుకుంటూ పోవాలి. ఇది బై స్టాండర్ ఎఫెక్ట్లో పార్ట్స్, దట్ యూ విల్ స్టాండ్ బిసైడ్ యువర్ లైఫ్ అండ్ వాచ్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాడ్. మీకు మీరే బై స్టాండర్డ్స్ మీ లైఫ్లో. అబ్సల్యూట్లీ. మనకి ఎవరెవరు ఉన్నారో గట్టిగా తగులుతూ ఉంటుంది వాళ్ళకి. అబ్సల్యూట్లీ. మనమే పక్కన నిలబడి దానికి కారణాలు చెప్తూ, అండ్ ఆ కారణాలు వింటే అసలు ఏంట్రా దీనికోసం మీరు బ్రతికేస్తున్నారా లైఫ్ అనిపిస్తుంది కొంతమందికి. మా నాన్న ఇట్లా చేశాడు, మా నాన్న ఇట్లా చేశాడు, మీ నాన్న అట్లా చేశాడు, నువ్వు ఇప్పుడు 20 ఏళ్ళు, నా చిన్నప్పుడు వాడెవడో నన్ను మోసం చేశాడు అని. అరే నువ్వు ఇప్పుడు పెద్దప్పుడు అయిపోయావు, చిన్నప్పుడు ఓకే, ఇప్పుడేంటి చెప్పడం ఈజీ సార్. అవి మర్చిపోలేకపోతున్నాను సార్. నీ మైండే ఇది, నీ మైండ్ని నువ్వే మార్చుకోలేకపోతే వాడెవడో వాడి జీవితాన్ని మార్చి నీ కోసం దారిపోస్తాడా? ఎలా? హౌ? నాకు ఎంత బాధేస్తుందంటే ఈ సింపుల్ పాయింట్ తెలుసుకుంటే, చిన్న లాక్, వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది, నువ్వు కోపాన్ని ఆపుకోమని నీకు చెప్తేనే నువ్వు మారలేకపోతున్నావు. వాడు నీ జీవితం కోసం వాడు కోపాన్ని తగ్గించేసుకుని వాడి బిహేవియర్ మార్చేసుకుని నీ కోసం వచ్చేస్తాడు. నీ చిన్న ఆలోచన నువ్వు మార్చుకోలేకపోతున్నావు, అవతల వాళ్ళు ఎవరో నీ కోసం మారిపోయి ఉండిపోతారు. ఎలా? హౌ విల్ దిస్ ఈవెన్ హ్యాపెన్? అందుకోసమే మన జీవితం ఎప్పుడూ ఆగిపోతుంది. దిస్ విల్ లీడ్ టు అగైన్ మెంటల్ ఎగ్జాషన్. అలసిపోతాం, సఫర్ అవుతాం. సో ఏదైనా మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం టైర్డ్ అయ్యామా, ఎగ్జాస్ట్ అయ్యామా, లేకపోతే ఎంతూసియాస్టిక్గా ఉన్నామా అనేది, ఎనర్జెటిక్గా ఉన్నామా అనేది మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది. అబ్సల్యూట్లీ. వన్ ఆర్ టూ టైమ్స్ ఫిజికల్గా ఎగ్జాస్ట్ అయిపోవచ్చు బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. అంతే. మైండ్ విల్ టేక్ బ్రేక్, ఆల్వేస్ టేక్ బ్రేక్. ఒక్కోసారి డిప్ అవుతాం, ఒకసారి డల్ అవుతాం. మనం కితకితలే ఎక్కువసేపు తట్టుకోలేమండి. ఎక్కువ నవ్వినా అలసిపోతుంటాం, తిన్న తర్వాత అలసిపోతుంటాం మనం. సో యూ విల్ ఆల్వేస్ పీక్ అండ్ డిప్ ఉంటుంది లైఫ్లో. అన్నీ రెండు ఉంటాయి. టు బ్యాలెన్స్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు గో అండ్ గో ఆన్, కీప్ ఆన్ గోయింగ్. ఇది రియాలిటీ. సో బ్యాలెన్స్డ్గా, ఎమోషనల్గా కానీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్, వీ హ్యావ్ టు గో ఆన్. సైకిల్ అయితే నడుస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్, బ్రీత్ ఉన్నంత వరకు. అబ్సల్యూట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thanks. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.